సమానంగా స్వీకరిస్తూనే 93 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న ఆర్ఎస్ఎస్ ను విశ్లేషణాత్మకంగా పునఃసమీక్షించుకోవాల్సిన సందర్భం ఇది. దేశ చరిత్రలో భాగమైపోయిన ఆర్ఎస్ఎస్ 93 ఏళ్లుగా సేవా మార్గంలో విస్తరిస్తోన్న ఆర్ఎస్ఎస్ 1925లో 6 సభ్యులతో మొదలైన ప్రస్థానం నేడు 40 లక్షల మంది స్వయం సేవకులతో విస్తరణ. బీజేపీ సహా ఎన్నో సంస్థలకు మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్. ఆర్ఎస్ఎస్ ఈ పేరు చెప్పగానే టక్కున గుర్తొచ్చేది నల్లని టోపీ, తెల్లని చొక్కా, తోలు బెల్టు, ఖాకీ నిక్కరు వేసుకుని చేతిలో కర్రతో కవాతు చేస్తోన్న కార్యకర్తలు. క్రమశిక్షణకు మారుపేరుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు పేరుంది. ప్రకృతి విపత్తులైనా ప్రమాదం ఏదైనా సరే ఆపన్నహస్తం అందించేందుకు తక్షణం ముందుకొచ్చే సంస్థ ఆర్ఎస్ఎస్. స్వాతంత్ర్యం రావడానికి ముందే ఏర్పడ్డ ఈ సంస్థ గడిచిన 93 ఏళ్లుగా దేశ చరిత్రలో తాను భాగమైంది. వర్తమానంలో దేశాన్ని ఏలుతోన్న భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ అనే మహావృక్షం నుంచి పుట్టుకొచ్చిన శాఖే. తొలినాళ్లలో రాజకీయాలకు దూరంగా అడుగులేసిన ఆర్ఎస్ఎస్ కాలక్రమంలో దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ వచ్చింది. భారతదేశంలో ఆర్ఎస్ఎస్ గురించి అందరికీ తెలిసినా బహుశా ఈ తరానికి మాత్రం ఆర్ఎస్ఎస్ గురించి పెద్దగా తెలియదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ ఆర్ఎస్ఎస్ అంటే బీజేపీలో ఒక భాగమైన సంస్థ అనుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. కానీ ఆర్ఎస్ఎస్ఏ బీజేపీ సహా చాలా సంస్థలకు మూలమని నేటి తరానికి తెలియకపోవచ్చు. నేడు ప్రపంచవ్యాప్తంగా 40 లక్షల మందికి పైగా స్వయం సేవకులతో బాసిల్లుతోన్న ఆర్ఎస్ఎస్ ఒకప్పుడు ఒక్కరి మదిలో పుట్టిన ఆలోచనకు కార్యరూపమే. ఇంకా చెప్పాలంటే ఈ సంస్థ మూలాలకు తెలుగు నేలకు కూడా సంబంధం ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఆర్ఎస్ఎస్ కు శ్రీకారం చుట్టిన డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ పూర్వీకులు అచ్చంగా తెలుగు వాళ్లు. 1889లో మరాఠీ నూతన సంవత్సరాన నాగ్పూర్ లోని ఒక తెలుగు బ్రాహ్మణ హెడ్గేవార్ మదిలో పుట్టిన ఆలోచనే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. హెడ్గేవార్ పూర్వీకులు తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న బోధన్ తాలూకాలో కందకుర్తి అనే చిన్న గ్రామానికి చెందినవాళ్లు. గోదావరి ఒడ్డునే ఉన్న ఈ గ్రామం దగ్గరే వంజర, హరిద్ర అనే 2 నదులు కూడా గోదావరిలో సంగమించి త్రివేణి సంగమం ఏర్పడుతుంది. తొలినాళ్లలో హెడ్గేవార్ కుటుంబం ఇక్కడే ఉండేవాళ్లు. కానీ కాలక్రమంలో వీళ్లు మహారాష్ట్రలో నాగ్పూర్ లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. సంప్రదాయ హెడ్గేవార్ చిన్నతనం నుంచి భారతీయత, హైందవ సంప్రదాయాలు, సనాతన ధర్మం గురించి చదువుకున్నారు. ఉన్నత విద్య పూర్తయ్యాక 35 ఏళ్ల వయసులో బ్రిటిషర్ల హయాంలో జరుగుతోన్న అకృత్యాలను విమర్శిస్తూ వచ్చారు. అప్పటికే స్వామి వివేకానంద, అరబిందో వంటి హిందూ సామాజిక ఆధ్యాత్మిక సంస్కర్తల భావజాలానికి ఆకర్షితులైన హెడ్గేవార్ వాటికి అనుగుణంగా ముందుకెళ్లేందుకు సిద్దమయ్యారు. హెడ్గేవార్ వైద్య విద్య చదివేందుకు కోల్కతా వెళ్లినప్పుడు విద్యార్థి నాయకుడిగా బెంగాల్లో అప్పటికి రహస్య విప్లవ సంస్థలైన అనుశీలన సమితి, జుగాంతర్ వంటి ప్రభావానికి కూడా లోనై దేశభక్తిని పెంచుకున్నారు. ఆ క్రమంలో 1921లో ఒకేడాది పాటు బ్రిటిష్ వారి పాలనలో జైలు శిక్ష కూడా అనుభవించారు. హిందూ మహాసభలో సభ్యుడిగా చేరి చాలా కాలం పాటు అందులో కొనసాగారు. భారతీయులపై జరుగుతోన్న అన్యాయాలను ఎదిరించడానికి, స్వయంగా సేవ చేయాలన్న ఆలోచన ఉన్నవారిని ఏకం చేయడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కి శ్రీకారం చుట్టారు. 1925లో విజయదశమి పర్వదినాన తనలాంటి భావజాలం ఉన్న 6 సభ్యులను నాగ్పూర్ లోని ఓ చిన్న మైదానంలో సమావేశపరిచి ఆర్ఎస్ఎస్ ను ఏర్పాటు చేశారు. రాష్ట్రీయ స్వయం సేవక సంఘం 1925వ సంవత్సరంలో స్థాపింపబడింది. అప్పటికి దేశానికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. సంఘ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్జీ స్వాతంత్ర్య ఉద్యమ పోరాటంలో పాల్గొంటూనే దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత స్వాతంత్ర్యాన్ని నిలబెట్టుకునేటువంటి ఒక సంఘటిత సమాజం ఈ దేశంలో నిర్మాణం కావాలి అనే ఒక దూరదృష్టితో దేశ ఆకాంక్షిస్తూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘాన్ని స్థాపించారు. సంఘం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటి అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు.
93 ఏళ్ల కిందట ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం నాడు హెడ్గేవార్ తో పాటు ఆర్ఎస్ఎస్ లో భాగమైన వారిలో భయ్యాజీ దాణే, భావురావు దేవరస్, బాలసాహెబ్ దేవరస్, వెంకప్ప పాట్కి, అప్పాజీ జోషిలు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఈ ఆరుగురితో మొదలైన ఆర్ఎస్ఎస్ ప్రయాణం నేడు 40 లక్షల మందితో ఓ సజీవ స్రవంతిలా సాగుతోంది. భారతదేశపు ఆధ్యాత్మిక నైతిక సంప్రదాయాలను పరిరక్షించడం ఈ సంస్థ ప్రాథమిక ఆశయం. ఇందులో భాగంగా ఆర్ఎస్ఎస్ హైందవాన్ని ఒక మతంగా కాకుండా ఒక జీవన విధానంగా భావిస్తుంది. ఆర్ఎస్ఎస్ తన లక్ష్యాలను, ఆశయాలను ఆనాటి సమావేశంలోనే హెడ్గేవార్ స్పష్టంగా ఉద్ఘాటించారు. భారత జాతిని మరియు భారత ప్రజలను భారతమాత రూపంగా భావించి వారికి సేవలందించాలన్నది లక్ష్యంగా, భారతదేశాన్ని తమ మాతృభూమిగా భావించే ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడం తమ ఆశయమని ఆయన చెప్పుకొచ్చారు. తమ సంస్థకు గుర్తుగా కాషాయ జెండాను ఎంచుకున్నారు. ఈ సంస్థలో సర్వోన్నతమైన నాయకుణ్ణి సర్సంఘ్ చాలక్ అని వ్యవహరిస్తారు. అలా ఈ సంస్థను ఏర్పాటు చేసిన హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ తొలి సంఘ్ చాలక్ గా 1940 వరకు కొనసాగారు. అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ప్రభో శక్తి మన హిందూ రాష్ట్రాంగ భూత, ప్రభో శక్తి మన హిందూ రాష్ట్రాంగ భూత, ఇమే సాదరంగా